సార్ ఈ రోజున పార్టీ సభ్యత్వం ఉండటం వల్ల మీ బావగారు చనిపోయి అంటే యాక్సిడెంట్‌లో అనుకోకుండా చనిపోతే, దానికి సంబంధించి మీకు కొంత అమౌంట్ వచ్చింది మీ సిస్టర్ గారికి. సో, పార్టీ సభ్యత్వాలు తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు? సభ్యత్వం చాలా మంచిది. తీసుకోవటం వల్ల ఏదైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగినప్పుడు ఇలాంటి సంఘటనలు హ్మ్. వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా మేలు జరుగుద్ది. హ్మ్. ఎంబటనే నెల రోజుల లోపులోనే సభ్యత్వం డబ్బులు అయ్యి 2,00,000 అయితే ఉన్నాయో అవి వెంటనే అకౌంట్‌లో జమ చేశారు. హ్మ్. అయితే ఏమి మన కాగితాలన్నీ సబ్మిట్ చేసాం. వెంటనే అసలు ఎటువంటి ఇది లేకుండా కరెక్ట్‌గా రూ. 2,00,000 కూడా డైరెక్ట్‌గా అకౌంట్‌లోనే ఇచ్చారు. చాలా బాగుంది. ఇది సిస్టమ్ అనేది బాగుంది సభ్యత్వం ఉన్న వాళ్ళకి. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలన్నా లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం రూ. 100 సభ్యత్వ రుసుముతో రూ. 5,00,000 ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. గతంలో 2,00,000 ఇప్పుడు 5,00,000 చేశారు సార్. కొత్తగా తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ప్రతి ఒక్కళ్ళు ఏ పార్టీ అయితే ఉందో ఆ కార్యకర్తలు ఆ సభ్యత్వం తీసుకొని లబ్ధి పొందితే చాలా బాగుంటుంది. ఎలా పార్టీ సేవ చేస్తున్నారు, పార్టీలో ఉంటున్నారు కాబట్టి హ్మ్. వాళ్ళు ఇచ్చే ఇదిని ఇలాంటి పనికొస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో, ప్రత్యక్షంగా మీరైతే అంటే మీ కుటుంబం లాభపడింది కాబట్టి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకుంటే మంచిదంటారా? ప్రతి ఒక్కళ్ళు పార్టీ ఎవరు ఇష్టం వచ్చిన పార్టీలు వాళ్ళు ఉంటారు. ఆ పార్టీ సభ్యత్వం తీసుకుంటాం వల్ల మేలైతే జరుగుద్ది. హ్మ్. అది సో, ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ ఈరోజు 5,00,000 ఇవ్వడం. తెలియదు, చాలా మంచి పరిణామం అది. 5,00,000 అనేది హ్మ్. ఎంతో కొంత ఆర్థికంగా కొంత వాళ్ళకి వెనకాల ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా ఉపయోగపడతాయి. సో, తీసుకొని ఉంటే మంచిది. ఏదన్నా అనుకోని సంఘటన జరిగినప్పుడు వెంటనే ఆ కుటుంబానికి అయితే కొంత ఆర్థికంగా మేలు చేసినట్టు అవుతుంది. హరిగారు ఆర్టిస్ట్‌గా కొన్ని సంవత్సరాలుగా మీరు ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్న వ్యక్తి. సో, గత 5 ఏళ్లలో కళారంగానికి సంబంధించి అసలు ఏం జరిగిందంటారు? ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ రోజున ఒక యువతకి ఆ పదవి అప్పజెప్పడం గానండి, ఎలా చూద్దాం దీన్ని? గత 5 ఏళ్లలో అసలు సాంస్కృతిక రంగం, సాంస్కృతిక కళాకారులు ఉన్నారా లేదా అనే సందిగ్ధ పరిస్థితుల్లో అయిపోయింది. ఎందుకంటే అసలు కల్చరల్ రంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదండి. చాలామంది వృత్తి కళాకారులు నాశనం అయిపోయారు. ఎందుకంటే దాని మీద బ్రతికే వాళ్ళు ప్రోగ్రామ్స్ లేక ఒక్క టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఏదో ఈవెంట్లు ఏదో జరిగితే తప్ప కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా అయితే సాంస్కృతిక రంగం ప్రోగ్రామ్స్ జరిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఎందుకంటే 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కళాకారులకు ఒక స్వర్ణయుగం. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కళాకారులకి ఆయన శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పుకోవాలి ఆయన్ని. ఎప్పుడు కూడా బాసటగా ఉంటారు, అండగా ఉంటారు, కళాకారులను ప్రోత్సహిస్తారు, కళారంగాన్ని ఎప్పుడు ప్రోత్సహిస్తారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్లలో లేకపోవడం అనేది కూడా కళారంగానికి మైనస్. ఇప్పుడు మళ్ళీ బాబు గారి గవర్నమెంట్ వచ్చింది. దానికి తోడు తేజస్వి గారు సాంస్కృతిక శాఖ చైర్మన్గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్మన్గా ఒక యంగ్ లేడీ. ఆమెకి ఐటీ ప్రొఫెషనల్ వింగ్లో ఆమె ఉన్న ఒక ఎందుకంటే టాలెంట్ ఉండాలండి ఏదైనా కూడా. ఆ సాంస్కృతిక శాఖ మీద పట్టు లేకపోయినా కూడా ఆమె క్రియేషన్, ఆమె సృజనాత్మకత అనేది ఒకటి ఉంది ఆమెలో. సో అది గుర్తించి బాబు గారు ఆమె కష్టపడి పనిచేస్తుంది. ఈరోజు సాంస్కృతిక రంగాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తుందనే ఒక పెద్ద నమ్మకం, పెద్ద బాధ్యత తేజస్వి గారి మీద పెట్టారు. అది ఆమె కంపల్సరీగా చేస్తుంది. ఎందుకంటే షీ హ్యావ్ దట్ ఎబిలిటీ అండ్ కెపాసిటీ. సో, మీరు అంటే రాజకీయానికి సంబంధించి సెటైరికల్‌గా కూడా గతంలో కొన్ని చేసిన ఆర్టిస్ట్ మీరు. ఈరోజు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అంటే కేవలం అమరావతి మాత్రమే రాజధాని అని చెప్పిన తర్వాత అమరావతిలో ఈ రైల్వే జోన్ కానివ్వండి, లేకపోతే అభివృద్ధికి సంబంధించిన నిధులు తీసుకొచ్చే అంశాల్లో కానివ్వండి, ఇక ఇప్పటికైనా మనకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందనుకోవచ్చు. ఖచ్చితంగా పూర్వ వైభవం తిరిగి వస్తుంది బాబు గారి పరిపాలనలో, లోకేష్ బాబు గారి పరిపాలనలో, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అనేది ఒక బీజేపీ గవర్నమెంట్ ఉంది, నెక్స్ట్ మనకి పవన్ కళ్యాణ్ గారు జనసేన, వీళ్ళందరూ కలిసి మన పరిపాలన అనేది చాలా సుపరిపాలన అందిస్తున్నారు. ఇప్పటికే మనకు 4 నెలలు గడిచాయి. 4 నెలల్లో చాలా 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 డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి అన్నీ డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. అవన్నీ ఎందుకంటే చంద్రబాబు గారు చెప్తే వర్క్ చేస్తారు. ఏదైతే సంక్షేమ పథకాలని మేనిఫెస్టోలో పొందుపరిచారో అవన్నీ కూడా చేస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో ఆయన పరిపాలన చూసాం. సాంస్కృతిక రంగానికి పెద్దపీట వేస్తారు. ఇప్పుడు కళాకారులందరికీ కూడా జీవనభృతి కలుగుతుంది.
మంచి అభివృద్ధిలోకి కళారంగం వస్తుందని నా నమ్మకం. చివరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఈ రోజున సభ్యత్వ రుసుము కేవలం 100 రూపాయలతో 5 లక్షల ఇన్సూరెన్స్ వరకు ఇస్తున్నారు భవాని. సో ఎలా చూడాలంటారంటే ఒక సామాన్య కార్యకర్త గురించి ఇంతగా ఆలోచించే పార్టీని బాబు గారి విజనే అది. ఎందుకంటే అందరికీ ఉపయోగపడాలి ఏదైనా పని చేస్తే అనేది బాబు గారి సిద్ధాంతం అండి. ఆ సిద్ధాంతాన్ని ప్రతి పనిలోనూ ఆయన ఆచరిస్తారు. దాంట్లో నుంచి వచ్చిందే ఈ సభ్యత్వ రుసుము కూడా. 100 రూపాయలకి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ బెనిఫిట్ పెట్టడం, పార్షియల్గా ఇంకేదన్నా ఇబ్బంది జరిగితే 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పెట్టడం అనేది గొప్ప విషయం. అది ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది సార్. మంచి స్కీమ్ అసలు నన్ను అడిగితే.